చంద్రాపూర్ జిల్లాలో అక్టోబర్ నెలలో కేవలం 8 రోజుల్లోనే పులుల దాడులు 4 చనిపోయారు. తమ వారిని కోల్పోయిన వారి కుటుంబంలో విషాదం అలుముకుంది. పులి ఎప్పుడు ఎక్కడ నుండి దాడి చేస్తుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మా బృందం గణేష్ పిప్రి గ్రామానికి చేరినప్పుడు గ్రామస్తులంతా ఒక్కసారిగా మమ్మల్ని చుట్టుముట్టి తమ సమస్యలు చెప్పడం మొదలుపెట్టారు. పత్తి కోతకు వచ్చింది, అది తీయడానికి ఎవరొస్తారు? వరి కూడా కోతకు వచ్చింది, ఎవరు కోస్తారు? పులి కారణంగా ఇంట్లోనే ఉంటున్నాం. ఇప్పుడు సరే, పంట కోయకపోతే ఎలా బతకాలి? రాత్రిపూట బహిర్భూమికి కూడా వెళ్ళలేకపోతున్నాం అంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. సాయిబాయి భర్తపై పులి దాడి చేసినప్పటి నుంచి చెక్ పిప్రి, గణేష్ పిప్రి గ్రామాల ప్రజలు పొలాల వైపు వెళ్లడం మానేశారు. ఇంట్లో నుండి అడుగు బయట పెట్టాలంటే వణుకు పుడుతోంది. నా కొడుకు కోడలిని బయటకు వెళ్ళనివ్వడం లేదు. నేను ముసలిదాన్ని, నేను చనిపోయినా పర్వాలేదు, కానీ రేపు నా కొడుకు కోడలు మనవడిపై పులి దాడి చేస్తే మా ప్రాణాల గురించి ఆలోచించైనా ఆ పులిని బంధించాలి అని గణేష్ పిప్రి గ్రామానికి చెందిన పార్వతి కుబ్డే అన్నారు.